నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో సీన్ వేగంగా మారుతోందా? 6 గ్యారంటీల ఆశతో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన ప్రజల్లో అప్పుడే అసంతృప్తి మొదలైందా? సొంత పార్టీ నేతలే రేవంత్ వైఖరిపై గుర్రుగా ఉన్నారా? నాడు కేసీఆర్ పాలనే బాగుండేది అనే మాటలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయా? అసలు రేవంత్ ప్రభుత్వంపై ఎందుకు ఈ స్థాయిలో విమర్శలొస్తున్నాయి? దాని వెనక ఉన్న అసలు కారణాలేంటో మన విశ్లేషణలో చూద్దాం. సీనియర్ నేతల అలక, నామినేటెడ్ పదవుల వివాదం, వీటికి తోడుగా కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కొంప ముంచుతున్నాయి. కాంగ్రెస్లో ఎప్పుడూ ఉండే గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కొందరు సీనియర్ నేతలు రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై బహిరంగంగా పెదవి విరుస్తున్నారు. అటు హైడ్రాతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొనడం కూడా రేవంత్ సర్కార్కి అతిపెద్ద ఇబ్బందికరంగా మారింది. ఎప్పుడు ఎవరింటిపై హైడ్రా పడుతుందో, ఎక్కడ బుల్డోజర్లతో తమ ఇంటిని నేలమట్టం చేస్తారో అని జనం హడలిపోతున్నారు. హైడ్రా బారిన పడిన వారైతే నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్నారు అనంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాకుండా విడివిడిగా ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ఎఫెక్ట్ కనబరుస్తోంది. దీంతో హైడ్రా బాధిత ప్రాంత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండేదని ఆఫ్ ద రికార్డు చెప్పుకుంటున్నారట. అంతేనా, ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైనా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, కొన్ని చోట్ల గోడ దూకి వచ్చిన వారికి పట్టం కట్టడం, సో హస్తం పార్టీ వీటన్నిటి కారణంగా అస్తవ్యస్తం కావడానికి దోహదపడుతోందని చెప్పుకోవాలి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన తమను పక్కన పెట్టేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రగిలిపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి గోడ దూకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే ఒక్క స్థానం తప్పించి మిగతా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడం ఇక్కడ కాంగ్రెస్కు కష్టాలు తెచ్చిపెడుతోందని చెప్పుకోవాలి. అప్పటి వరకు అధికారంలో ఉండి పదవులు అనుభవించిన నేతలే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో చేరి పదవులు అనుభవిస్తున్నారని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి అధికారంలోకి తెచ్చుకుంటే తమ నోటికాడి కూడును మళ్ళీ ప్రత్యర్థులకు అప్పగిస్తారా అని అగ్గిది మీదే గొగ్గిలమవుతున్నారు పాత కాంగ్రెస్ నేతలు. చివరికి వారు కూడా కేసీఆర్ పాలనే బాగుండే, ఆయన ఉన్నప్పుడే తమకు మంచి జరిగింది అని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక భస్మాసుర హస్తం అంటే తెలుసు కదా మీకు, చాలామందికి తెలుసు. అయినా ఒకసారి ఆ స్టోరీ కూడా గుర్తు చేస్తా. ఎందుకనంటే భస్మాసురుడు శివుణ్ణి మెప్పించి తన చేతిలో ఎవరి తల తాకినా, అంటే తన చేతితో ఎవరి తల తాకినా సరే వారు బూడిదయ్యే వరాన్ని పొందుతాడు భస్మాసురుడు. ఆ భస్మాసురుడు అహంకారంతో ఆ వరాన్ని శివుడిపైనే ప్రయోగించబోగా విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చి భస్మాసురుణ్ణి ఆకర్షిస్తాడు. మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇవన్నీ? సరే, నాట్యకళలో భాగంగా మోహిని తన తలపై చెయ్యి పెట్టుకోగా అనుకరించిన భస్మాసురుడు వెంటనే భస్మం అయిపోతాడు. ఇది అహంకారము, చెడు ఆలోచనలు ఎటువంటి వినాశనానికి దారితీస్తాయో తెలియజేసే స్టోరీ, అంతే కదా. దీనికి కాంగ్రెస్కి లింక్ ఉంది. ఎలా అంటే, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని 420 హామీలు ప్రజలపై గుమ్మరించేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యమైనవి అందరికీ తెలిసిన 6 గ్యారంటీలు: రైతు భరోసా, యువ వికాసం, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత. ఇవి 6 గ్యారంటీలు. ఇందులో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్ అమలు చేయడం తప్ప ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవు, నిరుద్యోగ భృతి రావట్లేదు, యువతలకు 2,500 రూపాయలు, స్కూటీలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లిస్టు అయితే కనబడుతుంది. ఏ ఒక్క స్కీమ్ కూడా కాంగ్రెస్ అమల్లోకి తీసుకురాలేకపోయింది. రైతు భరోసా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా 2-3 సార్లు, అది కూడా 1-2 ఎకరాలు అని చెప్పి ఒక మెలికబెట్టి దానికి పరిమితం చేసేసి పక్కకి తప్పుకున్నారు. దీంతో అటు అన్నదాతల్లోనూ ఇటు అన్ని వర్గాల్లో కూడా కాంగ్రెస్ అంటే మోసం అనేలా వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయింది. మనం ఇందాక చెప్పుకున్న భస్మాసుర హస్తం స్టోరీ ఉంది కదా, అలా తాము గొప్పగా ప్రకటించిన ఆ 6 గ్యారంటీలే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి శత్రువుగా మిగిలినాయి. తమ నెత్తిపై తామే చేయి పెట్టుకునేలా, అంటే భస్మాసుర హస్తంలా ఆ 6 హామీల్లో ఒక హామీ మనం పక్కన పెడదాం అనుకోండి, మిగతా హామీలు అయితే అట్లాగే ఉండిపోయినాయి. సోషల్ మీడియా కూడా ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ పేరుతో
హోరెత్తిపోతోంది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ మారుమోగిపోతోంది. కేసీఆర్ దార్శనికత ఉన్న నాయకుడు. అలాంటి ఆ నాయకుడు ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. శాంతి భద్రతల విషయంలో వస్తున్న విమర్శలు సైతం రేవంత్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయి. తన పాలనతో అతి తక్కువ టైంలోనే వ్యతిరేకత తెచ్చుకున్న నాయకుడిగా రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఏదేమైనా కేసీఆర్ పాలనే తమకు శ్రీరామ రక్ష అని భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు. మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చేసుకుని తీరతామని ఘంటాపథంగా చెబుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు రాష్ట్రాన్ని నడిపిన నాయకుడిగా ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రావడంతోనే రియల్ ఎస్టేట్ ఎలా పడిపోయిందో, ఈ 2.5 ఏళ్లలో అభివృద్ధితో పాటుగా తెలంగాణ బ్రాండ్ కూడా అలాగే పడిపోయింది అంటూ మండిపడుతున్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనంటే అది కేసీఆర్తోనే సాధ్యమని, కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అంటూ వారంతా నినదిస్తున్నారట. దీనిపై మీ కామెంట్స్ కూడా తెలియచేయండి.